హాయ్ ఫ్రెండ్స్, బాలీవుడ్ స్టార్ బ్యూటీ పూజా హెగ్డే టైం ఏమాత్రం బాగాలేదని చెప్పాలి. పూజ నటించిన సినిమా హిట్ కొట్టి ఏళ్లకు ఏళ్లు అయిపోతోంది. ఆమె తెలుగులో వరుసగా క్రేజీ కాంబినేషన్లలో సినిమాలు చేసినప్పుడే కాస్త హిట్లు వచ్చాయి. ఆమె అటు తమిళంతో పాటు అటు హిందీలో చేసిన సినిమాలు వరుస పెట్టి ఫ్లాపులు అయ్యాయి. అప్పుడే ఆమె ఐరన్ లెగ్ అన్న ముద్ర పడిపోయింది. అసలు భాషతో సంబంధం లేకుండా ఈ అమ్మడి కెరీర్ గ్రాఫ్ బాగా పడిపోతూ వస్తుంది. తాజాగా స్టార్ హీరో సూర్య సరసన రెట్రో సినిమాలో నటించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో పూజ హీరోయిన్ అనగానే సినిమాపై చాలా మందికి నమ్మకాలు లేవు. ఆమె ఐరన్ లెగ్ సెంటిమెంట్ మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ అవుతుందనే ఎక్కువ మంది అనుకున్నారు. చివరకు అదే నిజం అయింది. ఈ సినిమా మే 1న వరల్డ్వైడ్గా మంచి బజ్తో రిలీజ్ అయ్యి నిరాశపూరితమైన టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో పూజ రోల్కు మంచి మార్కులు పడినా సినిమా ఆకట్టుకోలేదనే ఎక్కువ మంది చెబుతున్నారు. రివ్యూలు కూడా సరిగా రాలేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర ఇతర బిగ్ సినిమాలు పోటీ ఉండడం, ఇటు తెలుగులో హిట్ 3 ఉండడంతో రెట్రో సినిమా బాగా డౌన్ అయిపోతోంది. ఇక పూజ నటించిన లాస్ట్ 7 సినిమాలు వరుసగా ఫ్లాప్లుగా నిలవడంతో ఆమె అభిమానులు బాగా డిజపాయింట్ అయిపోతున్నారు. ఆమె యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రాధేశ్యామ్ మొదలుకొని బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కి జాన్, దేవా, రెట్రో ఇలా వరుసగా చిత్రాలు ఫెయిల్ అవుతుండటంతో పూజా కెరీర్ డైలమాలో పడింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.